హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్లు ఏదైతే జూన్ నెలలో 1వ తేదీన జమ చేస్తారో జీతాలు పెన్షన్ల గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. 1వ తేదీ నాడు జమ అయ్యే జీతాలు పెన్షన్లు కష్టమని అంటున్నారు. ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే జూన్ 1వ తేదీన ఏదైతే జీతాలు జమ చేయవలసి ఉందో అవి కాస్త ఆలస్యమే అవుతాయి. లాస్ట్ మంత్ లాగా అంటే ఏదైతే ఏప్రిల్ నెల జీతాలు మేలో చెల్లించారో అలా 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో అనగా దాదాపుగా అన్నీ కూడా జమ అయ్యే అవకాశాలే కనిపించడం లేదు. 1వ తేదీ మొదలుకొని అలా వారం 10 రోజుల వరకు లేట్ అవ్వచ్చు అని అయితే చెప్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి వాటికే జమ చేస్తూ ఉన్నారు. వాటి నిధుల విడుదల చేయడం వల్ల ఇవి లేట్ అవ్వచ్చు అంటున్నారు. దాంతోపాటుగా జూన్ 4వ తేదీన ఎలక్షన్ కౌంట్ ఉంది కదా, దానికి సంబంధించి కొన్ని రోజులు జీతాలు మరియు పెన్షన్లు జమ కాకపోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. దీనివల్ల మనం చూసుకున్నట్లయితే 1, 2, 3 తేదీలలో పూర్తి స్థాయిలో జమ కాకపోవచ్చు. ఆ 4వ తేదీ తర్వాత కూడా ఒక వారం రోజుల వరకు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటిలాగా మళ్ళీ ఆలస్యంగానే జమ అవుతాయని అయితే అంటున్నారండి. జీతాలు మటుకు జమ అవ్వడం అయితే జరుగుతుంది 1వ తేదీన, కాకపోతే పూర్తి స్థాయిలో అయితే జమ అయ్యేదానికి అవకాశం లేదని అయితే చెప్తూ ఉన్నారు. ఒక వారం రోజుల వరకు ఇలాగే ఉంటుంది. ఇంకా తెలిసిందే కదండి, ఇక అంగన్వాడీ వారికి కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఇంకా ఎప్పటిలాగా 10వ తేదీ అప్పటి వరకు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్లు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.